ఒక అద్భుతమైన కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఈ వీడియోని ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. వీడియో ఒకసారి చూస్తే మీకు టైటిల్ చీట్ కోడ్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నా సరే, ఇప్పుడు ఆర్ఆర్బి కానీ, టీటీసీ కానీ, బ్యాంక్ కానీ, మీకు ఏ ఎగ్జామ్ రాసినా సరే వీటి మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇలా డయాగ్రామ్స్ ఇచ్చేసి స్క్వేర్స్ కనుక్కోమంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే చాలామంది 1 2 3 4 టక్ అని చెప్పేస్తారు. ఇందులో వచ్చేసి 1 2 3 1 2 3 3 3 జా 9 అని చెప్తారు. ఇక్కడ 4 4 జా 16 అని చెప్తారు. 100% రాంగ్ ఆన్సర్ అది. సో ఒకసారి మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 అనే 4 ఇక్కడ మీకు స్క్వేర్స్ ఉన్నాయి, ప్లస్ ఒక పెద్ద స్క్వేర్ ఒకటి ఉంది. అంటే మొత్తం 5 స్క్వేర్లు ఉన్నాయి. ఓకేనా? ఇలా సింపుల్గా ఇచ్చినప్పుడు డయాగ్రామ్ మనం టక్ అని చెప్పేస్తాం. బట్ ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఇచ్చినప్పుడు డయాగ్రామ్ అనేది లెంతీగా ఇచ్చినప్పుడు అది టైం టేకన్ క్వశ్చన్ కాబట్టి ఎలా చేయాలంటే జస్ట్ ఒక సెకండ్లోనే మీరు ఎన్ని ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయో చెప్పొచ్చు. ఒకసారి చూస్తే మీరు దానికి ఏం ఫార్ములా ఏం లేదండి. 1 2 అంటే 2 స్క్వేర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఎలా స్టార్ట్ చేస్తామంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని కంక్లూజన్ ఇచ్చేస్తాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 4 ఈక్వల్ టు 5 స్క్వేర్స్ ఇక్కడ ఉన్నవి. ఇక్కడికి వచ్చేటప్పట్లో 1 2 3 అంటే 3/3 డయాగ్రామ్, అది 2/2 కాబట్టి 1 2 తీసుకున్నాం. ఇక్కడ 3 వరకు తీసుకుంటాం. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అని చెప్తాం. 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 2 2 జా 4 అండ్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 3 3 జా 9 అవుతుంది. 10 ప్లస్ 4 ఇక్కడ మీకు 14 చదరాలు ఉన్నాయి, అంటే 14 స్క్వేర్స్ ఉన్నాయి అనేది మనం లెక్కిస్తాం. మీరు ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా మీకు కాంపిటేటివ్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. మీకు ఏ కంటెంట్ మీద వీడియో కావాలన్నా సరే జస్ట్ ఒక కామెంట్ ఇస్తే మీకోసం నేను ఆ వీడియో 100% పెట్టడానికి రెడీగా ఉంటాను.